ఇది 2013 ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడు అనే గ్రామం. అక్కడ నివసిస్తున్న పేదవారిని ప్రభుత్వం హఠించాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ సమయంలో తహసీల్దార్గా ఉన్న టాటా మోహన్ రావుకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పేదల గుడిసెలను తొలగించవద్దు, వారికి న్యాయం జరిగే వరకు వారిని కలవరపెట్టవద్దు. కానీ ఆదేశాలను విస్మరించి 2014 జనవరి 8న ఆయన స్వయంగా జట్టు నేతృత్వం వహిస్తూ వారి గుడిసెలను కూల్చివేశారు. ఇది హైకోర్టు ఆదేశానికి తలకిందులే. దాంతో కోర్టు సీరియస్ అయింది. 2015లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై అవమాన ద్రోహం కేసు నమోదు చేసింది. 2 నెలల జైలు శిక్ష, జరిమానా విధించాయి. ఆ తర్వాత టాటా మోహన్ రావు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కానీ అక్కడ కోర్టు ఆయనను తప్పుపట్టింది. ఏం చేశారో తెలుసా? ఆయన డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్గా డిగ్రేడ్ చేశారు. అంతేకాకుండా ₹1,00,000 జరిమానా కూడా విధించారు. ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు సున్నితమైన సందేశాన్ని ఇచ్చింది. ఎంతటి పెద్ద అధికారి అయినా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానం. ఇలాంటి నిజ జీవిత ఘటనల కోసం ఓయ్ ప్రియా ఛానల్ను